వైఎస్ఆర్ కాంగ్రెస్ అడిగితే మనం తాట తీస్తా. బీ క్లియర్, నో క్వశ్చన్. నీకేం సంబంధం ఇక్కడ? రాజకీయం చేస్తే వదిలిపెట్టను. అదే ప్రజలు అడిగితే నేను సమాధానం చెప్తా, కన్విన్స్ చేస్తా, అన్యాయం జరిగితే కరెక్ట్ చేస్తా. అది ప్రజలకు, వీళ్ళకి కాదు. ఎవరు ఇది నేను ఎందుకే మీకు ఒక మాట చెప్పాను, విచిత్రమైనటువంటి మనస్తత్వాలు ఉండే వ్యక్తులు మాదిరిగా ఉంటారు. ఎవరన్నా మాట్లాడతారా? పోలీసులు తిడతారా? పబ్లిక్ని తిడతారా? మనం చెప్పి నరికేండ్రా పోయేసి అని చెప్తారా మీరు? ఏంటి ఇవన్నీ? ఎవరన్నా ఎక్కడన్నా విన్నారా మీరు? ఎప్పుడన్నా చూశారా ఈ పోకడ ఈ రాష్ట్రంలో? ఈ రాష్ట్రంలో దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా, ఏ రాజకీయ పార్టీ అయినా ఇలాంటి ఒరవడు ఉందా? చంపేయండి, పొడి చేయండి, లేదంటే ప్లే కార్డ్స్ పెట్టుకొని వచ్చి డెమాన్స్ట్రేట్స్ చేసి ఆనందపడిపోవడం. ఎక్కడికి పోతున్నాం? దాన్ని చూసి ఏం నేర్పిస్తున్నాం మన సమాజంలో? చాలా ప్రమాదం ఇవన్నీ. ఎమ్మెల్యేలందరినీ ఇళ్ళకి వెళ్ళమంటున్నారు, ఏడాది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వచ్చినటువంటి నేతల్ని చంద్రబాబు గారి మేనిఫెస్టోని గుర్తు చేసుకున్నామని చెప్పేసి మొత్తం నేను ఆయన కూడా గుర్తు చేసుకొనే ప్రజలు చేశారు. అది మర్చిపోతే ఎట్లా? ఎందుకు ఇచ్చారు 11 సీట్లు? ఇట్ట ఏదో పనులు చేసే కదా. ఆ ఏదో పనులు చేసి ఏమవుతారు మీరు? రేపు అదే అవుతుంది. కానీ అది చేయడం తప్పు అంటాను నేను. సరే, బెట్టింగ్ వాళ్ళకు మీరు ఒక మాట అడుగుతున్నా, ఎవరై వెళ్ళిపోవడానికి? పోలీస్ చెప్పిన తర్వాత నేను ఎప్పుడన్నా పోయామా? మమ్మల్ని ఊర్లకు పోతాం ఒక 2 కార్లు అంటే పంపించారా? నేను ఎక్కడన్నా అబ్జెక్ట్ చేశారా? ఎవరన్నా పొమ్మంటున్నారు కదా. 10 కార్లకు పర్మిషన్ ఇచ్చి 5, 6కు 100 మందికి పర్మిషన్ ఇస్తే ఏం కావాలంటే మీకు? ఏమనుకుంటున్నారు మీరు? ఇరుకు సందుల్లో పోవడం, అక్కడ మీటింగ్లు పెట్టడం, స్టాంపేడ్లు కావడం, అక్కడి నుంచి ఇవన్నీ చేయడం, వైలెన్స్ క్రియేట్ చేయడం. ఎవరు నేర్పించారు మీకు ఇవన్నీ? పోలీసుల మీద మళ్ళా బ్లేమ్ చేయడం, బురద వేయడం. ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ? కొంచెం ఒక పద్ధతి, ఒక ప్రొసీజర్, ఒక హోందాతనం ఉండాలి నాయకుడికి. సార్ అరెస్టులు కూడా విషయం. సార్, అరెస్టు బెట్టింగ్ వాళ్ళకి సీరియస్ గా జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పిన, ఉద్దేశపూర్వకంగానే కొంతమందిని పేర్లు సెలెక్ట్ చేసుకుని అరెస్ట్ చేస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేస్తారండి? చట్టం దాని ప్రకారం అది పనిచేస్తుంది. ఉద్దేశపూర్వకంగా ఎందుకు చేస్తారు? ఎందుకు చేయాలి? సార్, మీకు అందరికీ తెలియదా శాండీ ఏం జరిగిందో? తెలియదా మీకు లిక్కర్లో ఏం జరిగిందని? కొత్త అది అంటే మేము ఏం చేసినా రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఎవరు దీనిపైన యాక్షన్ తీసుకోవడం ఎటు కుదురుతాయి? కాబట్టి ఇది ఒక పద్ధతి ఉంటుంది, ఏదైనా ఒక జవాబుదారితనం ఉంటుంది. సార్, ఈ బెట్టింగ్ వాళ్ళకి విగ్రహాలు పెట్టడం ఎలా చూడొచ్చు సార్? బెట్టింగ్ వాళ్ళకి విగ్రహాలు పెడుతున్నారు. గంజాయి బ్యాచ్కి, బెట్టింగ్ బ్యాచ్కి, రౌడీలకి, హత్యలు చేసే వాళ్ళకి, అత్యాచారాలు చేసే వాళ్ళకి విగ్రహాలు పెడతారు. అందుకే మీరు ఒకసారి చరిత్రలో కూడా మీరు చూస్తే రాజకీయాలు మారిన తర్వాత ఇప్పుడు కొత్త బ్యాచ్ కొత్త విధానాలు తీసుకొస్తున్నారు. వాళ్లే హీరోస్గా, ఇటు రౌడీజం చేసేవాళ్ళు హీరోలు, ఊర్లో భయభ్రాంతులు చేసేవాళ్ళు హీరోలు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేవాళ్ళు చేతకాని వాళ్ళు అనే పరిస్థితి తీసుకొస్తున్నారు. బెట్టింగ్ కట్టడం తప్పు కదండి. గంజాయి రాష్ట్రంలో ఎట్టుందండి ఒకప్పుడు? ఇప్పుడు కంట్రోల్ అయిందా లేదా? ఇంకా పూర్తిగా అయిందని నేను చెప్పను. నేను అప్పుడు ఎలక్షన్ అప్పుడు కూడా చెప్పాను, గంజాయి అనేది అడిక్షన్. ఒకసారి అడిక్షన్ అయినాక వాడు మానలేడు, ఆ పరిస్థితిలో ఉంటారు. బట్ ఎక్కడ ప్రొడక్షన్ లేకుండా చేస్తున్నాం, మక్కిలిరగొట్టేస్తామని చెప్తాను, ఈగలు పెట్టాం. ఇంకా చేయాల్సిన చాలా ఉంది. గంజాయి కానీ అదే మన డ్రగ్స్ కానీ ఇప్పుడు ఏంటంటే ఎక్కడన్నా పోతే ఎంత బాధేస్తుందంటే, 3 ఏళ్ళ అమ్మాయి పైన రేప్ చేస్తారా? అరే హ్యూమన్ బీయింగ్, నీ మైండ్ అంత ఖరాబ్ అయినాక నీ మైండ్ ఎట్ట బాగు చేస్తామండి? నేను అడుగుతున్నా. ఒక మనిషి యొక్క మైండ్ ఇంత ఖరాబ్ అయిపోతే, వాడు ఉన్మాది మార్గం తయారైపోతే, ఈ ఉన్మాదులతో సమాజానికి ఎవరికి రక్షణ? మీ పిల్లలకు రక్షణ? లేదంటే మీ ఇంట్లో మీ మిస్సెస్ రక్షణ ఉంటుందా? ఆడబిడ్డ బయట వస్తుందా? ఎక్కడికి పోతున్నాం? ఇవి కంట్రోల్ చేయాల్సిన మెకానిజం
రాజకీయ నాయకులు ఇష్టానుసారంగా సపోర్ట్ చేయడమా? అంటే ఏమనుకుంటున్నారు? ఏం చేసినా జరిగిపోతుంది అనుకుంటే ఎట్లా అవుతుందండి? నాకేం కోపంతోనూ తీవ్రవాదుల పైన పోరాడానా? కోపంతో ఫ్యాక్షన్ రాజకీయాల పైన పోరాడానా? నా కోపంతో లేకపోతే కమ్యూనల్ వైలెన్స్ పైన పోరాడానా? రౌడీల పైన పోరాడానా? ఆ రోజు వాళ్ళు సెపరేట్ రాజకీయ ముసుగులో ఉండే కమ్యూనల్ ఎలిమెంట్స్ కూడా హ్యాండిల్ చేశాం. తీవ్రవాదులు కూడా కొంతమంది సపోర్ట్ చేస్తే వాళ్ళని ఐసోలేట్ చేసి ఎడ్యుకేట్ చేసి ఫైట్ చేశాం. ఒకసారి ఆ సమస్య వచ్చిన తర్వాత అది కూడా కొంత ఐడియాలజికల్ అంటే కాదు, మీకు సాధ్యం కాదని నేను ఆ రోజు చెప్పాను. ఇది సాధ్యం కాదని చెప్పాను నేను. ఇది రాజకీయ, ఆర్థిక, సామాజిక సమస్య. దీన్ని మీరు ఒకే దానికి ఇది తుపాకీతో మేము మొత్తం మార్చేస్తామంటే కుదరదని నా థీరీ. నేను ఫస్ట్ నుంచి అది చెప్తున్నా. రౌడీజం చేస్తే ఏమవుతుంది తెలుసా? మీ ఊర్లలో ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో. ఒక ఊర్లో ఒక మంచివాడు ఉంటాడు. మంచివాడు ఊరంతా సపోర్ట్ చేస్తారు. ఒకడు రేప్ చేసో, మర్డర్ చేసో, లేదంటే ఇంకొక తప్పుడు పని చేసి జైలుకు పోయి వస్తాడు. వాడు బస్తీ మీద సవాలంటాడు. పెద్ద మనిషి సరెండర్ అయిపోతాడు. నాకెందుకు వచ్చింది వాడితోని. ఊరంతా సరెండర్ అయిపోతారు. ఇదేనా పద్ధతి? అంటే ఎక్కడికి తీసుకుపోతాం ఈ సమాజాన్ని? ఎవడికి న్యాయం జరుగుతుంది? ఒక రౌడీ శాసించే పరిస్థితులు ఒక ఊర్లో వస్తాయి. మీరందరూ ఆలోచిస్తారా? చాలాసార్లు చెప్తా ఉంటాను నేను. మీ అమ్మాయికి పెళ్లి చేయాలంటే ఎంతమంది చూస్తారా? ఎన్ని తరాలు చూస్తారా మీరు? ఒక నాయకుడిని చూడరా? ఐఎమ్ ఆస్కింగ్. మీ భవిష్యత్తుని తీర్చిదిద్దే నాయకుడు మాత్రం మీరు చూడరు. మీ ఇంట్లో ఒక అమ్మాయిని తెచ్చుకోవాలన్నా, ఒక అమ్మాయిని ఇవ్వాలన్నా 7 తరాలు చూస్తారు, 10 మంది దగ్గర చెప్పించుకుంటారు. అప్పుడు కూడా కొన్ని జడ్జిమెంట్లో తప్పులు ఉంటాయి. కానీ ఒక నాయకుడి విషయాల్లో మీరు ఆలోచించకపోతే ఏం చేస్తారు మీరు? ఎట్లా న్యాయం జరుగుతుంది రాష్ట్రానికి? ఎవరన్నా రాశారనుకో, దానికి ఒక కలర్. వీళ్ళంతా సమాజానికి వ్యతిరేకం. నేను అడుగుతున్నా, పోయిన గవర్నమెంట్లో అరాచకాలు జరిగాయా లేదా? జరిగిన దానికి యాక్షన్ తీసుకోకుండా వదిలేస్తారా? అంటే నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి నా ఇష్ట ప్రకారం శాసిస్తాను, నేను చెప్పింది మీరు నమ్మాలంటే, నేను ఏం చేసినా అదే చట్టం అంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? తప్పంటున్నాను. అది మీరన్నా మారాలి, లేకపోతే మీరు మార్చాలి రాష్ట్రానికి. లేకుంటే రక్షణ ఏముందండి ఈ స్టేట్కి? ఏ స్టేట్లోనే ఇలాంటివి ఉన్నాయా? ఉండవు. వితండవాదాలు వద్దు. మీరు మారండి. మారితే సమాజం మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే అప్పుడు చూద్దాం. కానీ మీరు అలాంటి తప్పుడు పనులు చేసి నేను సమాజాన్ని అతలాకుతలం చేస్తాను, ఇష్ట ప్రకారం మాట్లాడతా అంటే కరెక్ట్ కాదు. సార్, ప్రతి ఇంటికి టీడీపీ మేనిఫెస్టో అనేటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. టీడీపీ గ్రామ నాయకులందరినీ కూడా ఎక్కడికక్కడ నిలదీయండి. మీ అందరికీ కూడా వైసీపీ అండదండలు అందిస్తుంది. నేను ఏమంటానంటే, నిలదీస్తే ఎవరు నిలదీయాలి? ప్రజలు అడిగితే సమాధానం చెప్పడం సిద్ధంగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ అడిగితే మనం తాట తీస్తా. బీ క్లియర్, నో క్వశ్చన్. నీకేం సంబంధం ఇక్కడ? రాజకీయం చేస్తే వదిలిపెట్టను. అదే ప్రజలు అడిగితే నేను సమాధానం చెప్తా, కన్విన్స్ చేస్తా, అన్యాయం జరిగితే కరెక్ట్ చేస్తా. అది ప్రజలకు, వీళ్ళకి కాదు.